అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను వైజాగ్ నుంచి అరకు ఒక యాక్టివా స్కూటీ మీద వెళ్ళి అక్కడ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. 600 రూపాయలు పెట్రోల్ కొట్టించి సండే హాలిడే కదా అని స్టార్ట్ అవుతున్నా. ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందికి అరకు అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అరకు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ఫేమస్ హిల్ స్టేషన్, ఇంకా ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. వైజాగ్ నుంచి అరకు బై రోడ్ 120 కిలోమీటర్ల దాకా ఉంటుంది. వెళ్ళడానికి మీకు సుమారు 3 నుంచి 4 గంటలు పడుతుంది. మీరు ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ లోకల్ ప్లేసెస్ తిరగాలంటే మాత్రం మీరు ఏదైనా క్యాబ్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడుకోవాలి. సో మన పర్సనల్ వెహికల్ అయితే చాలా బెటర్. కార్ అయితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. అరకు వర్షాకాలంలో, చలికాలంలో చాలా బాగుంటుంది. ప్రెసెంట్ వర్షాలు అయితే అంతగా లేవు, కానీ చల్లగా అయితే ఉంది. మీరు అరకు అలానే ఆ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయాలంటే మీకు ఒక 4 రోజుల వరకు పడుతుంది. మీరు బెటర్ వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో అయితే ఖాళీగా రష్ లేకుండా బాగుంటుంది. సో మనం ఇప్పుడు అరకు ఘాటీ రోడ్ స్టార్టింగ్ లో అయితే ఉన్నాం. ఈ కనిపిస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇది కొత్తమ్మ తల్లి టెంపుల్. ఈ ఘాటీ రోడ్ నుంచి వెళ్లే ముందు డ్రైవర్లు అలానే టూరిస్టులు కూడా ఇక్కడ ఆగి సేఫ్ గా వాళ్ళ జర్నీ అవ్వాలని ప్రార్థన చేసుకుని వెళ్తారు. అలా చేస్తే వాళ్ళకి మార్గంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా సురక్షితంగా ఉంటారని వాళ్ళ నమ్మకం. ఈ కొత్తమ్మ తల్లిని ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు గ్రామ దేవతలా పూజిస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మీకు ఈస్టర్న్ ఘాట్ స్టార్ట్ అవుతాయి. చాలా సీనిక్ వ్యూస్ ఉంటాయి. ఈ టెంపుల్ మొట్టమొదటిసారి ఎప్పుడు కట్టారని అఫీషియల్ డేట్ ఎవరికి తెలియదు, కానీ ఈ మధ్య చాలా రెనోవేషన్స్ చేశారు. ప్రెసెంట్ అయితే టెంపుల్ ఇలా ఉంది. ఇక్కడికి భక్తులు కూడా వారికి ఏదైనా మొక్కులు ఉన్నా అవి తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ పులిహోర ఇస్తున్నారు, అది తినేసి మనం స్టార్ట్ అవుతాం. ఆ కనిపిస్తున్న కొండ చూడండి ఎలా ఉందో. సరే, ఇంకా మనకు లేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. నేను ఇంటి నుంచి మార్నింగ్ 10 గంటలకు బయలుదేరాను. అయితే ఇప్పుడు టైం ఆల్రెడీ 11 అయిపోయింది. ఇంకా ఇలా మనం పైకి వెళ్తున్న కొలది ఈ దారిలో మనకి మార్కెట్స్ అవి ఉంటాయి. అలానే ఒక టోల్ కూడా ఉంటుంది. కొన్ని ఇయర్స్ ముందే ఇది పెట్టారు. ఇది ఓన్లీ కార్స్ ఇంకా హెవీ వెహికల్స్ కి మాత్రమే, బైక్స్ కి అయితే ఏం అవసరం లేదు. ఇంకా మనం పైకి వెళ్లే కొలది దారిలో మనకి ఇలాంటి అందమైన రోడ్స్ కనిపిస్తాయి. మొత్తం చెట్లతో చాలా బాగుంటుంది. ఇలాంటి రోడ్స్ మనం మూవీస్ లో చూసి ఉంటాం. మీరు ఓన్ వెహికల్ అయితే ఇలా ఆగి చూడగలరు. అదే ట్రైన్ లో అయితే ఇవన్నీ మిస్ అవుతారు. మన మైండ్ కూడా చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. అరకు విజిట్ చేయడానికి బెస్ట్ మంత్స్ అయితే మాత్రం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, అసలు వ్యూ అయితే చాలా బాగుంటుంది. వెళ్తూ వెళ్తూ దారిలో ఆగాం. ఒకప్పుడు ఇక్కడ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిమ్ మాత్రమే పనిచేసేది, అది కూడా కాల్స్ కి మాత్రమే. ఇప్పుడైతే జియో సిగ్నల్ చాలా బాగా వస్తుంది ఇక్కడ. నాకు తెలిసి ఫ్యూచర్ లో ఇంకా సిగ్నల్స్ కోసం ఇంకా టవర్స్ ని పెడతారు. దానివల్ల ప్రకృతికి చాలా హాని జరుగుతుంది. కానీ డెవలప్మెంట్ ని ఎవరు వద్దంటారు చెప్పండి. ఇంకా మనం ఇలా పైకి వెళ్ళాలి. అరకులో కాఫీ కూడా చాలా ఫేమస్. ఈ కాఫీ బీన్స్ ని ఇక్కడే పండిస్తారు. ఈ కాఫీ షాప్ అన్న గూగుల్లో మా షాప్ కి మంచి రేటింగ్ తమ్ముడు అని అడుగుతున్నాడు. ఈ చల్లని క్లైమేట్ లో వేడివేడిగా కాఫీ కూడా చాలా బాగుంది. ఇంకా మనం వెళ్లాల్సిన దూరం సగం కూడా కాలేదు, ఇంకా చాలా ఉంది. ఈ కాఫీ తాగేసి ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుదాం పదండి. In the darkness I could feel her think. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న నీటి ప్రవాహం కూడా ఉంది. వర్షాలు పెద్దగా లేవు కాబట్టి అంతగా వాటర్ ఫ్లో అయితే లేదు. ఈ వాటర్ ని ఇక్కడ ట్రైబల్స్ అలానే ఇక్కడ లోకల్ జనాలు కూడా నిత్యావసరాలకు అలానే అగ్రికల్చర్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పైన చూస్తున్నారు కదా ఎలా పంట పనులు అన్ని చేస్తున్నారో. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉంది, కాకపోతే వెళ్ళడానికి మార్గం నాకు కనిపించట్లేదు. ఇక్కడ ఫార్మర్స్ కెమికల్స్ వాడకుండా నేచురల్ గా పండిస్తారని విన్నా. చూడడానికి చాలా బాగుంది. ఇలా కెమికల్స్ వాడకుండా నేచురల్ గా దొరికే ఫెర్టిలైజర్స్ తో పంటలను పండించడం వల్ల మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం వెళ్లాల్సిన దూరం చాలా ఉంది, పదండి వెళ్దాం. మీకు చెప్పా కదా ఇక్కడ అసలు కెమికల్స్ వాడకుండా నేచురల్ గా అన్ని పండిస్తారని. చూడండి, ఇక్కడ ఒక చిన్న పాప పనసపళ్ళు అలానే అరటిపళ్ళు అమ్ముతుంది. డైలీ నువ్వే అమ్ముతావా అని అడిగా. ఈ రోజు సండే కాబట్టి స్కూల్ హాలిడే అని ఇలా వాళ్ళ ఫ్యామిలీకి సహాయం చేస్తూ అమ్ముతుంటానని అని చెప్పింది. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా కెమికల్స్ తో పని లేకుండా ఇక్కడ నేచురల్ గా పండేవి, చాలా బాగుంటాయి. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎటువంటి హాని చేయవు. ఈ పనసపళ్ళు తొనలు 30 రూపాయలంట తీసుకున్నా. అసలు మనం సిటీస్ లో డెవలప్మెంట్ పేరుతో ప్రకృతిని చాలా నాశనం చేస్తున్నాం. మనకి ఇలాంటి ప్లేసెస్ ఉండటం వల్లనే ఇంకా భూమి మీద జీవులు ఉన్నాయి, లేకపోతే మనం ఎప్పుడో అంతరించిపోవాల్సింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా మట్టుకు ఇక్కడ పండినవి అన్ని అమ్ముకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇంకా ఈ పనస పండ్లు కూడా చాలా బాగున్నాయి స్వీట్ గా. In the darkness I could feel her thinking about somebody else.
ఇంకా అలానే ఇక్కడ మనకి కాఫీ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. అలానే మసాలా ఐటమ్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ దొరికే కాఫీ బీన్స్ కి చాలా స్పెషాలిటీ ఉంది. ఈ బీన్స్ తో చేసిన కాఫీకి ఫ్రాన్స్ లో దీని యూనిక్ ఫ్లేవర్ వలన ప్రిక్స్ ఎపిక్యూర్స్ ఓఆర్ అవార్డ్స్ లో బెస్ట్ కాఫీ అవార్డ్ అని గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత ప్రత్యేకత ఉందా అని. అలానే ఈ మసాలా స్పైసెస్ కూడా ఇక్కడే నేచురల్ గా దొరికేవి. అరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కొనుక్కొని వెళ్తారు. ఈ నేచురల్ గా పండించినవి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఈ షాప్ డీటెయిల్స్ కూడా కొంచెం చూడండి. నేనైతే ఇక్కడ తీసుకుంటున్నా. ఈ కనిపిస్తున్నది మొత్తం కూడా కాఫీ ప్లాంటేషన్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి ఇలా పెద్ద పెద్ద చెట్ల నీడల్లో ఉంచి పెంచుతారు. డైరెక్ట్ సన్లైట్ వీటి మీద పడకుండా. ఈ మెథడ్ ని షేడ్ గ్రౌండ్ ఫార్మింగ్ అని పిలుస్తుంటారు. అలానే ఈ కాఫీ మొక్కల నుంచి వచ్చిన కాఫీ బీన్స్ ని అరాబికా ఇంకా రోబస్టా కాఫీ బీన్స్ అంటారు. ఇలాంటి వర్క్ లో చాలా ప్లేసెస్ లో ఉంటాయి. నేనైతే కొన్ని కాఫీ బీన్స్ అలానే మసాలా స్పైసెస్ కూడా తీసుకున్నా. మీరు కూడా అరకు వచ్చినప్పుడు మీకు నచ్చితే ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు మనం ఘాటి రోడ్ మధ్యలో ఉన్నాం. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. అరకు నార్మల్ గా సీ లెవెల్ నుంచి 900 మీటర్లు ఎత్తులో ఉంటుంది. అందుకే ఇక్కడ సమ్మర్ లో కూడా కొంచెం చల్లటి క్లైమేట్ ఉంటుంది. రోడ్ మొత్తం కూడా చాలా టర్నింగ్స్ తో బెండ్స్ తో ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం తేడా జరిగినా చూస్తున్నారు కదా మొత్తం లోయ, చాలా రిస్కీ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మధ్య మధ్యలో మనకి కాస్త వ్యూ బాగున్న ప్లేసెస్ లో వ్యూ పాయింట్స్ కూడా పెట్టారు. అలానే అరకులో మీకు చాలా చోట్ల కనిపించే ఫుడ్ ఐటమ్స్ లో ఈ కబాబ్స్ కూడా ఒకటి. ఈ పైనాపిల్ కబాబ్ చూడండి, మీరు ఇది ఎప్పుడైనా తిన్నారా? పైనాపిల్ ని ముక్కలుగా చేసి ఉప్పు కారం మసాలా వేసి ఇలా కాల్చి ఇస్తారు. 30 రూపీస్ అంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పైనాపిల్స్ కూడా ఇక్కడ పండించినవే. ఇవి నాకు చాలా నచ్చాయి. అలానే ఈ పక్కన మనకి చికెన్ కబాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా 30 రూపీస్ అంట. ఈ చికెన్ కబాబ్స్ తో పాటు ఇక్కడ బొంగులో చికెన్ కూడా అమ్ముతారు. అదైతే మనం లాస్ట్ లో ట్రై చేద్దాం. ఇంకా ఈ కబాబ్స్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చల్లటి వెదర్ లో ఈ కబాబ్స్ అన్ని వేడివేడిగా తింటుంటే చాలా నచ్చింది నాకు. ఇదే మనం ఫ్రెండ్స్ అందరితో కలిసి కార్ లో ఏమైనా వస్తే మాత్రం చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసుకొని తెచ్చుకొని ఇక్కడ చిన్న క్యాంప్ ఫైర్ లో దాన్ని కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. మీరేమంటారు? ఇప్పుడు క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి కాఫీ ట్రైల్ వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఈ లొకేషన్ ని సుంకరమెట్ట అని పిలుస్తారు. ఇది మీరు అరకు వస్తే మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఎంట్రీ టికెట్ కేవలం 50 రూపాయలు ఉంటుంది. ఇది ఏంటంటే కాఫీ ప్లాంట్స్ అలానే ఇంకా చాలా పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఒక బ్రిడ్జ్ ని నిర్మించారు. మీకు ఫొటోస్ దిగడానికి ఇది ఒక బెస్ట్ స్పాట్ అనే చెప్పొచ్చు. కాకపోతే సండే కదా, చూడండి జనాలు ఎలా ఉన్నారో. ఖాళీ అస్సలు లేదు. ప్లస్ ఇది మొత్తం 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మొత్తం తిరగాలంటే మీకు సుమారు ఒక 2 గంటలు పడుతుంది. మాకైతే అంత ఎక్కువ టైం లేదు. సో మీకు చెప్తున్నా కదా, వీకెండ్స్ లో వస్తే ఇలానే రష్ గా ఉంటుంది. అదే మీరు మిడ్ వీక్ లో మండే నుంచి ఫ్రైడే వరకు ఈ మధ్యలో వస్తే పర్లేదు. పిల్లలకి 20 రూపాయలు అంట. అలానే మీకు లోపల రూట్ ఎలా ఉంటుంది అని ఇక్కడ క్లియర్ గా రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు చూడండి. నేనైతే ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసాను. సో చాలా బాగుంటుంది. మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఆల్రెడీ టైం సుమారు 4 అయిపోయింది. ఇంకా టైం అయిపోతుంది కాబట్టి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. అయితే చూస్తున్నారు కదా, లైట్ గా మంచు కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా చలికాలంలో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మామూలుగా ఉండదు వ్యూ మాత్రం. అందుకే మీరు అరకు రావాలనుకుంటే మాత్రం చలికాలం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అరకులో ఫేమస్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చాం. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా ఎలా ఉందో. ఇలాంటి వ్యూస్ కోసం మనం మున్నార్, ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే అరకు దగ్గర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఇదే ఊటీ, ఇదే మున్నార్, ఇదే కొడైకెనాల్. ఈ కనిపిస్తున్న చర్చ్ ని సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చ్ అని పిలుస్తారు. ఈ చర్చ్ ని 1936లో బ్రిటిషర్స్ ఎరాలో నిర్మించారని రికార్డ్స్ చెప్తుంది. ఈ చర్చ్ కోసం అప్పట్లో జైపూర్ ఒడిషాకి చెందిన విక్రమ్ డియో మహారాజు గారు అప్పట్లో 3.5 ఎకరాలు సైట్ ని చర్చ్ కి నిర్మించడానికి ఇక్కడ ఉన్న బురుడు మరియు కార్తిక ఫ్యామిలీస్ కి డొనేట్ చేశారంట. నేను ఇప్పటికీ ఇక్కడికి ఒక 3 టైమ్స్ వచ్చా, కానీ ఎప్పుడు వచ్చినా డోర్స్ క్లోజ్ చేసే ఉండేవి. ఈ రోజైతే ఓపెన్ లో ఉన్నాయి. ఈ చర్చ్ ని కంప్లీట్ గా పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారంట. ఇక్కడికి చాలా మంది టూరిస్ట్సే కాదు, దగ్గరలో ఉండే వాళ్ళు కూడా ప్రేయర్స్ కి అలానే ఫొటోస్ తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. అవేంటో మీకు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు కూడా చాలా మంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అలానే కవర్ సాంగ్స్ కూడా చేస్తున్నారు.
ఈ చర్చ్ మనకి సీ లెవెల్ నుంచి 4200 అడుగులు ఎత్తులో ఉంది. అందుకే మనకి చల్లటి గాలులతో క్లైమేట్ ఎప్పుడు కూడా ఇలా బాగుంటుంది. ఈ చర్చ్ మొత్తం కూడా రాతి కట్టడం, ఇప్పటికీ అసలు చెక్కు చెదరలేదు. బ్యాక్ సైడ్ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. ఈ చర్చ్ ని డిజైన్ చేసింది రాల్ఫ్ ఎడ్వర్డ్ స్మిత్ అనే కెనడాకి చెందిన ఒక ఆర్కిటెక్ట్. ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మొత్తం చూడండి ఎలా ఉందో, చాలా పీస్ఫుల్ గా ఉంది. మనకు ఉండే స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బయటికి రావడానికి అట్లీస్ట్ 2 నెలలకి ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. మీరేమంటారు? నిజమే కదా? ఇప్పుడైతే మనం చర్చ్ లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. నేను కూడా ఈ చర్చ్ లోపలికి వెళ్ళడం ఇదే మొదటిసారి. బయట నుంచి చూస్తే మాత్రం చర్చ్ చాలా భారీగా ఉంది, కానీ లోపల మాత్రం చాలా సింపుల్ గా ఉంది. ఈ చర్చ్ ని నిర్మించి 90 సంవత్సరాలు అవుతుంది. ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ ని గోతిక్ స్టైల్ అని అంటారు. ఇంకా చర్చ్ అయితే ప్రతి సండే ఇలా ఓపెన్ చేసే ఉంటుంది ఈవినింగ్ వరకు అని చెప్పారు. లోపల సీలింగ్ చూస్తున్నారా ఎలా ఉందో? ఇంకా కొంచెం లోపల రెనోవేషన్స్ అవి చేస్తే బాగుంటుందేమో. ప్రెసెంట్ అయితే ఇలా ఉంది. టైం అప్పుడే ఈవినింగ్ 5 అయిపోయింది. బయట వెదర్ మొత్తం ఇలా ఉంది. చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. మీరు అరకు వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన వాటిలో ఈ చర్చ్ కూడా ఒకటి. నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు నాతో పాటు ఒక బోట్ స్పీకర్ కూడా తెచ్చుకున్నా, చిన్న మ్యూజిక్ పెట్టుకుని క్యాంప్ ఫైర్ వేసుకుందామని. కానీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. క్యాంప్ ఫైర్ అది అవ్వలేదు. కానీ ఇలా మంచి క్లైమేట్, చుట్టూ చెట్లు, కొండలు, మంచుతో కూడిన ప్రకృతి, చేతిలో ఇలా మంచి మ్యూజిక్, ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు అరకులో బాగా ఫేమస్ అయిన ఈ తేనె కూడా తీసుకుందామని ఆగాను. చూసారా, ఈ తేనెని అప్పుడే వాళ్ళు పుట్ట నుంచి పట్టుకొని తెచ్చారంట. కొన్ని చోట్ల మాత్రం తేనెలో బెల్లం పాకం అవి కలిపి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఈ చిన్న బాటిల్ తో 300 రూపీస్ చెప్పారు. నేనైతే 200 కడిగా. ఈ తేనెని వారానికి ఒకసారి ఎండలో పెట్టాలంట, అప్పుడు పాడవకుండా ఉంటుందన్నారు. ఇది మొత్తం కూడా కెమికల్స్ ఏవి కలపకుండా ఉన్న ప్యూర్ హనీ. మీరు కూడా అరకు వచ్చినప్పుడు మీకు నచ్చితే తీసుకోండి. ఇంకా మనం అరకులో తిరిగే కొద్దీ ఇలాంటి చాలా అందమైన లొకేషన్స్ కనిపిస్తూనే ఉంటాయి. మొత్తం గ్రీనరీతో, చెట్లతో, కొండలతో, అలానే మనకి చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను కేవలం ఒక రోజు అనుకుని వచ్చాను. సో నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాను. అలానే మీకు దారిలో చాలా కోతులు కూడా కనిపిస్తాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేను ఎప్పుడా అని వెయిట్ చేసిన బొంగులో బిర్యానీ తిందామని, అదే బ్యాంబూ బిర్యానీ తినడానికి వచ్చేసాను. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో అసలు వాటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయరు. కేవలం ఈ బ్యాంబూలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, దానితో మాత్రమే కుక్ చేస్తారు. బొంగులో బిర్యానీ ప్రైస్ అయితే 350 రూపాయలు. అలానే బ్యాంబూ చికెన్ అయితే ½ కేజీ 350 అన్నారు. మీడియం గా తినే వారికి అయితే మాత్రం ఈజీగా ఒక ఇద్దరికి సరిపోతుంది అన్నారు. ఇంకా టేస్ట్ అయితే మాత్రం బానే ఉంది, కానీ చాలా స్పైసీగా అనిపించింది. ఇంకా ఇదో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇంకా నేనైతే ఈ బొంగులో బిర్యానీ తినడం ఇదే మొదటిసారి. నాకైతే చాలా స్పైసీగా అనిపించింది, కానీ బానే ఉంది. అలానే నాకు స్టార్టింగ్ లో ఈ పక్కనే కొబ్బరికాయలు ఎందుకు అమ్ముతున్నారా అని అనుకున్నా, కానీ బిర్యానీ తిన్నాక అర్థమైంది ఈ స్పైసీ బిర్యానీ తిన్నాక కొబ్బరికాయ నీళ్లు తాగాల్సిందే అని. సరే అండి, ఇంకా నేను మరి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకా రానున్న వీడియోస్ లో చాలా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీరు అరకు ఎప్పుడైనా విజిట్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.